చంద్రబాబు నాయుడు వెన్నుపోటుదారుడు కాబట్టి నేను వెన్నుపోటుదారుడు అన్నప్పుడు ప్రజలు కాముగా ఉంటున్నారు. రెండవది, చంద్రబాబు నాయుడుకి ఎలాంటి సెంటిమెంట్స్ ఎలాంటి ఎమోషన్స్ లేవు అనేది ప్రజలందరికీ తెలుసు. నాకైతే ఇంకా బాగా తెలుసు, అక్కడ 10 ఏళ్ళు పనిచేశాను కాబట్టి. సో ఈరోజు పేగు బంధం అని మీరు ఎలా అంటారు? 10 సంవత్సరాలు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా పనిచేస్తుండరు. నాకు తెలిసి భువనేశ్వర్ గారు కూడా ఎప్పుడు ప్రచారానికి రాలేదు స్టేట్లో. సో వాళ్ళ కొడుకు ఏ రోజు రాలి, ఆయన చదువుకుంటే హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేశాడు. నేను ఎంత కష్టపడి పనిచేశానో కంబైన్డ్ తెలుగు స్టేట్లో ఎన్ని ఎలక్షన్స్ వర్క్ చేశానో మీరు చూశారు. అంత వర్క్ చేసి కూడా ఏ రోజు నేను ఒక ట్రాన్స్ఫర్ చేయించుకోలేదు, ఒక రూపాయి లాభం వచ్చే కాంట్రాక్ట్ చేసుకోలేదు, లేదా ఒక నామినేటెడ్ పోస్ట్ కూడా నేను తీసుకోలేదు. కేవలం ఆయన మీద అభిమానంతో, అంటే నన్ను ఎవరైతే సినిమాలో ఇంట్రడ్యూస్ చేశారో, పాలిటిక్స్లో ఇంట్రడ్యూస్ చేశారో శివప్రసాద్ గారు, ఆయన మీద గౌరవంతో, ఆయన రిక్వెస్ట్తో మా నాన్న తీసుకొని వస్తేనే నేను పాలిటిక్స్లో ప్రచారానికి వచ్చా. ఏ రోజు పాలిటిక్స్ చేయాలన్న ఇంట్రెస్ట్ నాకు లేదు. ఆ ప్రచారానికి వచ్చినప్పుడు నా వాగ్దాటి కానీ నా ధైర్యం చూసి చంద్రబాబు నాయుడు గారు నన్ను ప్రేస్ చేసి ఎలక్షన్ ప్రచారం చేయన్నప్పుడు 99లో మీకు తెలుసు, ఒక సీఎంఏ మనని అప్రిషియేట్ చేసి ప్రచారం చేయమన్నప్పుడు ఆ ఏజ్కి నాకు అది ఒక పెద్ద గొప్ప విషయంగా అనిపించింది. సో నేను రాష్ట్రం అంతా తిరిగి ప్రచారం చేశాను. ఆయన సీఎం అయ్యాడు, నన్ను ఇంట్రడ్యూస్ చేసిన మా డైరెక్టర్ గారు మినిస్టర్ కూడా అయ్యారు. ఆ విషయం తెలిసిన చంద్రబాబు నాయుడు, మీకు నాకు ఎక్కడో విభేదం జరిగి నేను బయటకు వచ్చేసాను. 1 ఇయర్ నేను ఎక్కడా మాట్లాడలేదు, ఆ విషయం కూడా మీకు తెలుసు. ఎక్కడ చంద్రబాబు నాయుడు గురించి కూడా మాట్లాడకపోయినా ఆ పార్టీ ఆఫీస్ నుంచి నన్ను ఎలాగోలాగా రాజకీయంగా తొక్కేయడానికి ఐరన్ లెగ్ అని ప్రతి ఇష్యూలో నా మెసేజ్లు పంపించినప్పుడు నా ఫోన్ నెంబర్ డిలీట్ కాకపోవటం వల్ల టీడీపీలో ఆ మెసేజ్లు నాకు కూడా వచ్చాయి. సో మీకు 10 ఏళ్ళు నిస్వార్థంగా పనిచేసిన అమ్మాయి, ఓకే మనం ఏం హెల్ప్ చేయలేకపో, ఎక్కడో ఒక చోట రాజకీయంగా ఎదగని ఆ అమ్మాయి కళ నెరవేరిని అనుకోకుండా నన్ను రాజకీయంగా సమాధి చేయాలనుకున్న నీకు నాకు పేగుబంధం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. కాబట్టి చంద్రబాబు నాయుడుకో లేదా ఆ పార్టీకో నాకో ఎప్పుడు ఏ బంధము ఉండదు. కేవలం నా నిజాయితీ, నిస్వార్థంగా ప్రజలకు పనిచేసా. ఏ రోజు నేను తప్పు చేయను కూడా. కాబట్టి వాళ్ళు ఏదైనా చేయాలంటే ఏదైనా దొంగ దెబ్బ తీయాల్సిందే కానీ నన్ను ఏ విధంగా కూడా వాళ్ళు అరెస్ట్ చేసేదానికి అవకాశం లేదు.